భారత్ పాకిస్తాన్ల మధ్య వారాంతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. మదుపర్ల సెంటిమెంట్ బలపడడంతో దలాల్ స్ట్రీట్లో కొనుగోళ్ల పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 10:30 బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2254.45 పాయింట్లు పెరిగి 81,708.92 వద్దకు చేరింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 50 కూడా 694.65 పాయింట్ల లాభంతో 24,702.65 వద్ద ట్రేడ్ అయింది. ఈ భారీ ర్యాలీతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. 4 రోజుల పాటు సరిహద్దులో కొనసాగిన ఈ తీవ్ర కాల్పుల అనంతరం కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం పాకిస్తాన్ ప్రధాన స్టాక్ సూచీపై కూడా సానుకూల ప్రభావం చూపింది. అక్కడి మార్కెట్ సోమవారం ప్రారంభంలోనే 9% పైగా లాభపడింది. దేశీయ మార్కెట్లోని బ్రాడర్ సూచీలు సైతం ఇదే సానుకూల ధోరణిని కనబర్చాయి. ముఖ్యంగా అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ వంటి కీలక షేర్లు దాదాపు 4% లాభాలతో ట్రేడింగ్లో ముందున్నాయి. వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ స్ట్రాటజీస్ డైరెక్టర్ క్రాంతి బాతిని ఈ ప్రస్తుత ర్యాలీకి పలు సానుకూల పరిణామాలు దోహదపడ్డాయని తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం అనే అత్యంత సానుకూల వార్త భారత మార్కెట్లకు ఊతం ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు బాగా పురోగమిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్లు బలంగా పుంజుకున్నాయని బాతిని వివరించారు. మార్కెట్లో అస్థిరత కూడా గణనీయంగా తగ్గిందని, విక్స్ సూచీ ప్రస్తుతం నియంత్రణలో ఉంటూ 20 కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు కూడా ఎలాంటి ప్రతికూలతను ఇవ్వకపోవడం మార్కెట్ జోరును కొనసాగించడానికి సహాయపడిందని ఆయన తెలిపారు. ఈ సూచికలన్నీ భారత మార్కెట్లకు సానుకూల ఊపునిచ్చాయి. లాభాలు నిలకడగా కొనసాగుతున్నాయని బాతిని పేర్కొన్నారు.